ఎన్నో ఉద్యమాలు నాతో పాటు నువ్వు ఉంటూ ముందుకు నడపడం. దయచేసి ఇద్దరు శ్వేతలు మాస్టర్స్ గారు స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఆ లోగో అండ్ జెండాను ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. దుర్గం సిద్ధార్థ రామూర్తి కూడా స్టేజ్ మీదకి రావాలి. కదా మీరు కూడా ముందుకు రండి. శ్వేత ఇద్దరు శ్వేత కదా అన్న రాయ్ అందరు మామతా ఒకసారి మాస్టర్స్ గారు రండి. శ్వేత ఇద్దరు శ్వేత తలా వచ్చేది అలా మనకి పచ్చిదే కూడా ఓపెన్ చేసి అందరి చేతులకి ఇదే రేపు మనం సమాజంలోకి తీసుకుపోతున్నటువంటి రాజ్యాంగ రక్షణ లోగో. మరి సామ్రాట్ అశోక చక్రవర్తి కాలంలో వర్తిల్లినటువంటి అశోక చక్రము దాని ప్రొటెక్షన్గా జ్ఞానపు ఖడ్గాలని పెట్టినాం. కాబట్టి దీని ద్వారానే రేపు పొద్దున మనం అందరం సమాజంలోకి పోతాం. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పైన వాళ్ళకి ఒకసారి ఆ పత్రాన్ని కూడా తలా ఒకరి చేతిలో పట్టుకొని ఒక ఫోటో పూజించిన తర్వాత గౌరవనీయులు మాస్టర్జీ గారు ఒక చిన్న పాట ఆయన మాట చెప్తారు. తర్వాత బయలుదేరేసిన మాటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. బత్తుల రామప్రసాద్ నేను మిగతా టీం నన్ను క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకసారి మనం అందరం కూడా అటు అభివాదం తెలియజేసినట్టుగా ఉంటే బాగుంటుంది. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి పీడిత ప్రజల ఐక్యత, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి. ఇప్పుడు అట్లనే కూర్చుంటే మాస్టర్జీ గారు తన పాట ఒక మాటతో తర్వాత బైరి నాగేష్ గారు మాట్లాడి దాంతో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. సభా అధ్యక్షులు తమ్ముడు నా కొడుకు లాంటి వాళ్ళు రంజర్ల రాజేష్ గారు, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న మీకు అందరూ కూడా హృదయపూర్వక జైలు తెలియజేస్తూ, మిత్రులారా నేను పాటతో మాట్లాడతాను, మాటలు కాకుండా. చేతిలో కత్తెది లేదు, సంకల తుపాకీ లేదు, చేతిలో కత్తెది లేదు, సంకల తుపాకీ లేదు. ఏమయ్యో బాపనోడి రాజ్యమెట్లా ఏలుతున్నాడు, ఏమయ్యో బాపనోడి రాజ్యమెట్లా ఏలుతున్నాడు అని ఒక భార్య తెలుగునా అడుగుతుంది. అంటే ఆయన చెప్తున్నాడు కొంచెం తెలిసినాడు, పిచ్చిదానికి కట్టెనేది కర్మ సిద్ధాంతం, తుపాకీ కుటిల కులత్వం. కట్టెనేది కర్మ సిద్ధాంతం, తుపాకీ కుటిల కులత్వం. ఇంతకన్నేమి కావాలి మనలను ఏలటి దండం, ఇంతకన్నేమి కావాలి మనలను ఏలటి దండం. మిత్రులారా, మనమంతా ఈ కుహనావాద దేశంలో బతుకుతున్నాం. పెదవి పైన నవ్వు పంటిలోన విషం. హలో, పెదవి పైన నవ్వు పంటిలోన విషము, ఎదుట నొక్క మాట వెనక నుండి తోట. ఇది రాజకీయ సృష్టిలో మన దాంట్లోనే మనవాళ్ళు ప్రధాన చెప్పినట్టు. అంటే మనది ఏముంటుంది అంటుందంటే, చిన్నగా ఒక చిన్న స్టోరీ పడతాం, ఎక్కువ టైం తీసుకోండి. వాడికి ఫస్ట్ ఎల్కేజీలో సీట్ కావాలి పెద్ద కార్పొరేట్ స్కూల్లో. అయితే వాడు ఏమంటుందంటే దాని ఓనర్, సీట్ ఏం లేదా, మీరంతా ఫీజులు కట్టాల్సిందే. ఏం సార్, మేము అంబేద్కర్ వాదులు, మాకు కూడా రిజర్వేషన్ మాకు తెలియదు అయింది, మాకు తక్కువ ఇస్తేనే బాగుంటుంది, లేకుండా గడబడి చేస్తుంటే వాడు భయపడి అంబేద్కర్ ఏంటంటే భయం. ఆయనతో ₹1,00,000 బదులు 50,000 కానీ సీట్ ఇచ్చిండు. అట్లా ఎల్కేజీ, యూకేజీ, ఇంటర్మీడియట్, డిగ్రీ అంత అయిపోయిన తర్వాత మనోడికి జాబులో కూడా రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ తోటి సీట్ వచ్చింది. అప్పటి వరకు రోజు అంబేద్కర్ పేరు వాడినోడు ₹1,00,000 జీతం ఫస్ట్ నెల వచ్చింది. సీదా తీసుకుపోయి తిరుపతి ఉండిలో వేసింది. అంటే మనది డిస్ట్రక్షన్ థియరియా, కన్స్ట్రక్షన్ థియరియా మనం ఆలోచన చేసుకోవాలి మిత్రులు. మనమంతా ఇప్పుడు మిత్రులు చెప్పండి, ఇక్కడంతా రైటిస్టులు, ఇక్కడంతా లెఫ్టిస్టులు ఎవరు లేరు, అక్కడ బయట తిరుగుతున్నారు. పార్లమెంటులో తిరుగుతున్నట్టు
ఇక్కడ లెఫ్టిస్టులు ఉంటే కొంచెం రాజ్యాంగం ఇంకా బాగుంటుంది అంటే ఇక్కడ కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. మరి మా మధ్యలో ఉన్నటువంటి మా రేంజర్ల రాజేష్ అనార్కిస్ట్ అయితే కాడు కదా. కాబట్టి నేను ఏమంటున్నట్టు మిత్రులారా, ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద స్వరూపాన్ని గమనించాలి మనం. అంటిల్ అన్లెస్ ఆల్టర్నేటివ్ కల్చర్ రాలేదనుకో, నీకు ఈ పూర్వం మన యొక్క తాత్విక చింతనలో ఉన్నటువంటి అంటే ఉష్ణం శీతలం అంటారు ఆయుర్వేదంలో. అట్లనే మీరు జర్మన్ హ్యానిమన్ సృష్టించినటువంటి సిమిలియా సిమిలవస్ క్యూరెంట్ అనేటిది హోమియోపతి మందుని అనుకోవడానికి వాడు ఏ యొక్క ఆయుధాన్ని వాడతారో దానికి రెండింతల పదును పెట్టి ఆడితేనే మన దేశంలో రాజ్యాంగం రక్షించుకోబడుతుంది మిత్రులారా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏదైతే రాజ్యాంగ రక్షణ దళ్ మన నాన్నగారు పెట్టారు, నా కొడుకులాంటి నేనేమంటున్నానంటే ఆధిపత్య అగ్రకులాల వాళ్ళందరూ ఈ కొడుకులందరూ సంఘాలు పెట్టుకుంటారు, మనం మాత్రం రాజకీయ పార్టీలు పెట్టాలరా భయ్. నువ్వు ఏ టు జెడ్ ఆడి కింద మన ఇప్పుడు రేపు జరగవే సర్పంచ్ ఎలక్షన్లలో వార్డు మెంబర్ వాడే ఉంటాడు, సర్పంచ్ వాడే ఉంటాడు, ఎంపీటీసీ వాడే ఉంటాడు, జెడ్పీటీసీ. నేను ఆ మధ్యలో ఒక మహానుభావుడు బ్రహ్మాండంగా బీఎస్పీ పార్టీని నేను బ్రహ్మాండంగా నడిపిస్తాను వస్తే నల్గొండ మీటింగ్ పోతే ఆ మీటింగ్ వెనకాల ఒక శిలాఫలకం ఉంది. శిలాఫలకం మీద ఏ టు జెడ్ అంతా రెడ్డిల పేర్లే ఉంది. ఉండడం తప్పు కాదు, ఎన్నుకుంటుంది మన తప్పు. మనం ఎన్నుకుంటున్నాం కదా, మన తప్పు కాదు. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, దే ఆర్ వెరీ కాన్షియస్, వాళ్ళు చాలా జాగరూకులై ఉన్నారు. మనమే ఎన్నిటికి అమ్ముడుపోతున్నామో మిత్రులు చెప్పారు. మిత్రులారా నేను ఏమంటున్నంటే ముందుగా మనువాదం యొక్క స్వరూపాన్ని మనం ధ్వంసం చేయాలంటే దానికంటే గొప్ప ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలి. మా కళామండలి ఆ దిశలో ఇప్పుడు 49 సంవత్సరాలు పనిచేస్తుంది. ఏమైనా నిర్మించినా లేదని మా బైరి నరేష్ మా వీళ్ళందరూ చెప్పాలి మిత్రులారా. మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన జాతుల నేత, మా భారత భాగ్య విధాత, అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. బహుజన జాతుల నేత చప్పటి చేతులుండే నా చప్పట్లు. బహుజన జాతుల నేత, మా భారత భాగ్య విధాత, అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. నువ్వు రాసిన రాజ్యాంగం భారత్కు బహుమానం, నీ వల్లే ఘనతంత్రం మనగలిగను ఈ మాత్రం. వేలల్లో కులాలని, వందల్లో భాషలని, పదులల్లో మతాలని అన్నింటిని ఒక విచ్చంగా ఇచ్చింది నీ రాజ్యాంగం. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. బహుజన జాతుల నేత, మా భారత భాగ్య విధాత, బహుజన జాతుల నేత, మా భారత భాగ్య విధాత, అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత, అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే చాలామంది మా తమ్ముళ్ళు రాసినట్టు, మత్స్యదేవేంద్ర రాసినట్టు అనేక మంది రాసినట్టు ఏమైపోయే వాళ్ళము. కాబట్టి ఆ మహానుభావుల వల్ల ఈ దేశం మనది, ఈ దేశంలో అసలు మనం. కానీ వాళ్ళు ఏమంటారు ఆధిపత్య కులాలు, అరే వీరేంద్రబాయి కాంచనా వస్తాడు, మీరేమో 80% ఓటమారా రాస్తున్నారా, ఇవన్నీ మామూలు అంటారు భయ్. ఎస్సీ ఎస్టీ బీసీ మామూలు అంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%. ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ దేశమేలకుండా. ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%. ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ దేశమేలకుండా.
అంటే ఆడంటున్నారే ఇచ్చినా కొడుకులారా, మేమురా ఈ దేశాన్ని అంటే మాకుండాలి. మీరు 15 మంది మేమంటారు కదరా, మేము 15 మందిమైనా కానీ మీ పంతవాప్తం. 15 మంది లేని దోపిడీ అగ్రకులము, 15 మంది లేని దోపిడీ అగ్రకులము, దేశాన్ని దోస్తూ ఉంటే చూస్తెట్లా ఊరుకుందాం, కూసుండి వేస్తూ ఉంటే కాస్తెట్లా ఊరుకుందాం అంటాడు. అరే ఏం దిక్కుంటారు రో, మిమ్ముల మేము నరికేస్తాం. ఏం దిక్కుంటారు రో, మిమ్ముల మేము చంపేస్తాం. ఎక్కువల్లం గొప్పల్లం దేశానికి పాలకులం మేమ్రా, ఎక్కువల్లం గొప్పల్లం దేశానికి పాలకులం. 100కి 15 కాటికి మేము పంపేటోళ్ళం. ఏం దిక్కుంటారు అని అంటున్నారు. ఏం దిక్కుంటారు అంటే మనం 1000 సంఘాలు 1000 సంస్థలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం. పెట్టుకోవాలి, మంచిదే. 100 పువ్వులు 10,000 కాయలు కానీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఉందాం. మనం ఒక జేఏసీ లాగా ఫామ్ అవుదాం. ఈ దేశంలో ఉన్న దుర్మార్గాన్ని అణిచివేయాలంటే మనం విడిగా ఉంటే ఒకటి పడిపోతాం, ఐక్యం ఉంటే కలుస్తాం, బలుస్తాం. కాబట్టి మిత్రులారా, నా సోదరుడికి ఈ సంస్థను పెట్టి మరొక మంచి అంటానంటే కాంశీరామ్ ఒక మాట అన్నాడు, మిత్రులారా వినాలి ఈసారి. పంజాబ్లో ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ నా కొడుకులు ఒక కార్యకర్తను చంపేశారు, ఏడ్చుకుంటూ వచ్చారు. మేము బోర్డ్స్ క్లబ్ దగ్గర బీసీల కోసం రిజర్వేషన్ కావాలని 41 రోజులు పోరాటం చేస్తే అక్కడ మేము పాల్గొన్నప్పుడు వస్తే కాంశీరామ్ అన్నాడు, అరే తూ బోత్ అవలే క్యా తో రోతే హుए आते रे तू जाओ, एक के बदले में 2 को खत्म करो అన్నాడు. ఒక్కరికి 1+2 తెల్లారిపోయింది, 2 వేసేసారు మనోళ్ళాడ. 2 వేసినాక ఇంకోటి 2 వేస్తే ఇప్పుడు వాళ్ళు 2 వేసింది అనుకో మనోళ్ళని ఎంతమందిని వేస్తారు? మనోళ్ళు 4 వేస్తారు. 4 వేస్తే 8 మందిని వేస్తారు. ఎప్పుడు వేయద్దు అని ఫుల్ స్టాప్ అయింది. అంటే అది తిరుమావలం సౌత్లో చేస్తా ఉన్నాడు. ఆ మాదిరిగా మా రాజేష్ సంస్థ కూడా అంటే మనం ఎవరికి ఏమనొద్దు, ఎవరు ఏమన్నంటే ఊరుకోవద్దు. మిత్రులారా, ఇది చేయాలని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. చివరిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చివరిగా 5 నిమిషాలు మాత్రమే ఉంది, మన హాల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మరి గౌరవనీయులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు సమయాన్ని దృష్టిలోనే పెట్టుకొని, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి మాట్లాడుకోవాల్సి వేలాది సభలు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఫస్ట్, దిస్ ఇస్ నాట్ లాస్ట్. ఎందుకంటే ఇద్దరం కలిసి గ్రౌండ్లోకి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో ఇంకా చాలా క్యాడర్ క్యాంపులు చేయాల్సింది, ఎన్నో మీటింగ్లు చేయాల్సింది, ఎన్నో యాజిటేషన్లు చేయాల్సింది. కాబట్టి మా దాదా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుంటాడు అనుకోని నాతో పాటు మనం అందరం కలిసి ఉద్యమానికి పోతున్న వ్యక్తులందరికీ కూడా ఆల్ ది బెస్ట్తో పాటు మమ్మల్ని అందరూ ఉరికిపియాలని, పనులలో ఇంకా మెండుగా మమ్మల్ని దించాలని, మా అందరికంటే సీనియరు మీతో పోటీపడి పనిచేసేవాడు ఎవడు లేడు, అది ఒప్పుకోవాల్సిన సత్యం అని చెప్పి తెలియజేస్తూ మైత్రి అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై ఇన్సాన్. 5 నిమిషాలంటే ఇక వ్యాసం రాసు లేదండి, సైడ్ ఎడిటింగ్సే రాయాలి. ఇప్పుడు అంతేగా ఉపన్యాసం లేదు, అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేయాలి. ఒకటి, ఉపనదులు అన్నీ నదిలో కలుస్తాయి, చివరికి అది వెళ్ళి సముద్రంలో చేరుద్ది. కానీ ఎందుకో ఈ మధ్య నదిలో ప్రవహించే మాలాంటి వాళ్ళమే ఉపనదిగా నది నుంచి విడిపోయి ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా ఆలోచించదగ్గ విషయము. పెరియారు స్థాపించిన ఉద్యమాలు పక్క రాష్ట్రం కేరళ అంతకుముందు కలిసే ఉండేది, కానీ అక్కడ విస్తరించలేదు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా తమిళనాడు కేంద్రంగా ఉండేది, అక్కడ విస్తరించలేదు. బొబ్బిలి ప్రాంతం నుంచి వెళ్ళిన కుటుంబం పెరియార్ గారిది. ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా విస్తరించలేదు.
నారాయణ గురు గారి పోరాటం కూడా అలాగే చాలామంది మనం కర్ణాటక బసవరేశ్వరుడి గారి ఉద్యమం, ఎన్నో ఉద్యమాలు చూసుకుంటే ఒక భౌగోళిక పరిధిలోనే ఉండిపోయాయి. అయితే బాబాసాహెబ్ స్థాపించిన సంఘాలు మాత్రం చాలా విశాల దృక్పథంతో ఏర్పడ్డాయి. కార్మికుల కోసం ఒక సంఘం, ప్రజలందరి కోసం పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మనల్ని మనం రక్షించుకోవడానికి సమతా సైనిక్ దళం, మన ఉద్యోగస్తుల కోసం ఫెడరేషను, ఇట్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇట్లా విశాల దృక్పథంతో దేశం మొత్తానికి వర్తించే ఆలోచనతో నిర్మించారు. అయితే ఎంత గొప్ప విశాల దృక్పథంతో ఉన్నా, ఎంత గొప్ప మేనిఫెస్టో ఉన్నా, దాన్ని నడిపించేవారు నాయకత్వ పటిమ మీద ఖచ్చితంగా దాని మనుగడ ఆధారపడి ఉంటారు. అది మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. రాజేష్ అన్న ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చాడు, నేను ఎస్ఎస్డికి రాజీనామా చేశాను భయ్, నాకు దానికి సంబంధం లేదు అని. అట్లా అన్నప్పుడు మళ్ళీ తర్వాత ఏదో ఒక పెద్ద దుమ్దామో పెద్ద మీటింగ్ పెట్టి అన్న పిలిస్తే మళ్ళీ అన్న తెలియకుండా కింద సమతా సన్నిగ్ధాలు జాతీయ నాయకులను రాసేవాళ్ళు. అట్లా చాలాసార్లు చూశాను. ఇంతకాలానికి అన్న ఎవరు అని అంటే మాజీ ఎస్ఎస్డి అనో లేకపోతే ఇంకేదో 100 పేర్లు కింద రాస్తా ఉంటారు. ఇప్పుడు తను సొంత ఇల్లు కట్టిండు అన్నట్టుగా ఒక ఇంటివాడ అయ్యింది. ఇప్పటిదాకా లవర్ బాయ్, ఎవరు ఏ మీటింగ్ పిలిచినా నేను అందరి వాడిన పోయి అన్నట్టు, మాల మహానాడు పిలిచినా, ఎంఆర్పిఎస్ వాళ్ళు పిలిచినా, బీసీ సంఘాలు పిలిచినా, కవులు గాయకులు పిలిచినా, రచయితలు పిలిచినా, ఇంకెవ్వరు పిలిచినా అన్న పోయేటోడు. వీలు కొద్ది 100 మీటింగ్లో పిలితో 20 తప్పించేటోడు అన్న. ఆబ్సెంటిజం కూడా ఉన్నది అన్నకి 20%. కానీ ఇప్పుడు అన్నే పెట్టింది కాబట్టి అన్నకి ఏర్పడుతుంది 20% ఆబ్సెంట్ అయితే వేసండి గోస్ ఉంటుంది. అలాగే అన్నకు ఫోన్లు చేస్తే రోజుకో 100 ఫోన్లు వస్తే అన్న 20 ఫోన్లు లిఫ్ట్ చేసేటోడు. కానీ ఇప్పుడు 100 జిల్లాలకు విస్తరిస్తే, 1000 జిల్లాలకు విస్తరిస్తే, 1000 జిల్లాలకు క్యాడర్ కాల్ చేస్తే, ఇప్పుడు అన్న ఖచ్చితంగా ఈ సంఘానికి ఒక ఫోన్ పెట్టుకోవాలి. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ అంతా సచ్చుకుంటే ఎత్తాలి. ఎందుకంటే నీ రక్షణ దళం దేనికి? రక్షించడానికే కదా. అన్న ఆపత్తున్నదంటే వాళ్ళు 100కు ఫోన్ చేయాలి. చట్టం రాజ్యాంగం ప్రకారంగా మనకు ఒక పెద్ద మనందరి దగ్గర నుంచి వసూలు చేసిన పైసలతో జీతాలు ఇచ్చి ఒక పెద్ద వ్యవస్థ నిర్మించింది. అలా రాజ్యాంగమే తన రక్షించుకోవడానికి ఇందాక సుదర్శన చెప్పినట్టుగా 100కు ఫోన్ చేయాలి, 108కి ఫోన్ చేయాలి, 104కి ఫోన్ చేయాలి. అన్ని వ్యవస్థలు ఏర్పాట్లు ఉన్నాయి. ఫైర్ ఇంజన్ ఫోన్ చేయొచ్చు, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు. మరి మళ్ళీ కొత్తగా మనం ఎందుకు పెట్టుకున్నాం? అవన్నీ ఒక చోట ఏదో ఒక కులం పేరుతోటో, మతం పేరుతోటో, రాజకీయం పేరుతోటో, డబ్బు పేరుతోటో ఇంకేదైనా మానిపులేషన్కి గురై మన అవసరం ఉన్న ప్రజలకి అవి సహకారం చెయ్యనప్పుడు మేమున్నాము అని చెప్పడం కోసమే ఈ సంఘాలు. అలా ఇప్పటికే అన్న అనేక సార్లు గొంతు వినిపించి, చెలో పిలుపునిచ్చి, అక్కడికి పరిగెత్తి అక్కడున్న వాళ్ళందరినీ కదిలించి అనేక సమస్యల్ని కూర్చుండి పరిష్కరించిండు. అన్న వస్తున్నాడు అంటే ఆ వాటంతటవే పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలో నాకు తెలిసి బాగా సంబరపడేది దూరం అభినవాన్ని రాయేషన్న కంటే. ఎందుకంటే ఈ అట్రాసిటీ వీటికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగితే అన్న రాసుడు ఆడి గురుకుడు. ఇక ఉరికేటప్పుడు ఎవరికి చెప్పుదాము అని ఆలోచించేటప్పుడు అన్నకు కుడి భుజం రైట్ భుజం ఎక్కువ లేనట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా రెక్కలు నింపేసినట్టుగానే ఉన్నది బయట ప్రపంచం. ఈ పరిస్థితుల్లో ఇలా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధమైన సంఘాలు అనేక పుట్టాల్సిన అవసరం ఉంది. పెద్దలు కొంతమంది మాట్లాడుతూ ఎన్ని సంఘాలు పెడదాము అంటారు. అరే 1000 ఎకరాల భూమి ఉన్నది, 2-3 బాయిలే ఉన్నాయి, భార్యగా ఎండిపోతున్నాయి చేనులు శనకలు. 4 ఎకరాలకు బాయి అవుతే ఏమవుతుంది? 2 ఎకరాలకు బాయి అవుతే ఏమవుతుందో? బోరు కొడితే ఏమవుతుంది? అందరం పండించాలి ఏమవుతుంది? ఈ సంఘం నుంచి 100 జిల్లాలలో 10 మంది చొప్పున 1000 మంది లీడర్లు కొడతారు. నీ సంఘం బట్టిగా లేడు కాదు, ఈ సంఘం పని చేస్తుంది. ఈ సంఘం బట్టి ఉంటే నువ్వు దీనిపై పని చేయి. నేను కూడా ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చచ్చిపోయే వాతావరణం కల్పించి చంపేస్తే మేము పోయినప్పుడు అన్నయ్య ఉన్నాడు పక్కపొంటి. నేను బ్లాక్ షర్ట్ వేసుకొని పోతే దాదాపు ఇప్పుడు కవాతీ అయిపోతున్నాం, మన వాళ్ళకి విద్యార్థులకి మానసిక ధైర్యం ఇవ్వడానికి ఒక 500 మందిని కింద మీద బ్లూ షర్ట్ వేసుకొని మనం సెల్యూట్ చేయాలి దాదా అన్నాడు. నేను ఒక్క సెకండ్ నా చొక్కా ఇప్పేసిన.
గట్టిగా కౌగిలించుకుని ఒకటే మాట అన్నాడు, అరే ఓకే నీతో ఇట్లే ఉంటావు కావచ్చు, నేను నీకు ఎట్లా చెప్పాలనుకున్నా, నేను ఇట్లా ఇప్పగానే నాతో పాటు వచ్చిన 40 మంది నల్ల సొక్కాలు టక్కుని ఇప్పాడు, నల్ల సొక్కాలు పడేసి నీటి సొక్కా కింద మీద వేసుకొని నువ్వు తర్వాత చేశావు. కాబట్టి ఐక్య కార్యాచరణ అని పెద్దలు ఇంతకుముందే మాస్టర్జీ గారు చెప్పారు. అయితే ఇక ఇల్లు కట్టుడితోటే పొత్తులు అమ్ముతుంటేంది, సొంత ఇల్లే ఉండాలి. ఈ సంఘము తనకు తాను నిర్మాణం చేసుకోవాలి, తనకు తాను అన్ని జిల్లా కమిటీలు వేసుకోవాలి, తనకు తాను నిర్మాణం అయిన తర్వాత కదా పొత్తు వ్యవసాయం చేసుడు, పొత్తుల పనులు చేసుడు, కలిసి వచ్చే సంఘాలతో కలిసి కార్యాచరణ పెట్టుడు. ఇప్పుడే కలుద్దామని నువ్వు పెట్టుడు ఎందుకు? ఇంకా కలిసి పని చేద్దామన్నాక మళ్ళీ ఏమే ఇల్లు కట్టుకోవడానికి ఇంకా అక్కడ లేదే లేదు. అయితే నిజంగా ఈ దళ్ పొద్దు నుంచి రాత్రి దాకా ఒక కార్యాచరణ ఉండాలి. పొద్దుగాల 5 గంటలకే లేచి గ్రౌండ్కి మన యూత్ మొత్తాన్ని తరలించాలి. దళం శిక్షణలో ఉండాలి, దళం శిక్షణలో క్రమశిక్షణలో అవగాహనతో ఉండాలి. ఖచ్చితంగా పుస్తకం చదవడం, పుస్తకాలు చదవడం, సమకాలీన విషయాలని ఎప్పటికప్పుడు చర్చించుకొని స్పందించడం. నిజంగా 100 సంఘాలు ఉంటాయి. ఒక దశలో మండలాల్లో గ్రామాల్లో కొంచెం తెలివైన వాళ్ళు వాళ్ళ పిల్లలు పై చదువులో రాగానే సిటీలోకి వచ్చేస్తారు. ఇక సిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పల్లెలలో పోరు. చాలా మంది యూనివర్సిటీలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే చాలా విలువైన మాటలు మాట్లాడతారు, అర్థవంతమైన చర్చలు, గొప్ప గొప్ప ప్రసంగాలు, కరపత్రాలు. వాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు, కానీ అందుబాటులో ఉంటే అది విస్తరిస్తారు. ఈరోజు తాగుబోతులు కావడానికి కారణము ఎక్కువ అందుబాటులో ఉండడం. ఒకప్పుడు సినిమా థియేటర్లు బాగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి సినిమాలు చూసారు. ఇప్పుడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోన్లు, సీరియల్, టీవీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి డేటా ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ సమతా సైనిక్ దళ్ నిర్మాణం మీద ఫోకస్ చేయాలి. మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను ఆల్రెడీ దాంట్లో ఆల్రెడీ అనుభవం అయిపోయింది కాబట్టి ఇక ఆపేరే. నేను కూడా కొద్ది రోజుల దాకా భారత రాష్ట్ర సమాజం అనేటువంటి, ఎందుకంటే మాకు కొత్తగా సంఘం పెట్టుకుని నేను చాలా రోజులు అదే పేరు చెప్పాను. ఎందుకంటే నేను ఒక పేరు వచ్చినాక లేదా గౌరవం వచ్చినాక 25 ఏళ్ళు పనిచేసింది నేను ఆ సంఘంలో. కొత్తగా పెట్టుకోవాలనే ఆలోచన బుర్రలో వెంట్రుకంతా కూడా లేదు, అన్నక్షత లేదు. పరిస్థితులు కల్పించినప్పుడు ఆ వేసుకున్న ఎక్కిన బండితో ముందుకు పోలేకపోతున్నప్పుడు దిగి ఇంకో బండి ఎక్కైనా ముందుకు పోవడమే ముఖ్యము. ఆమె ఆగిపోవడం కాదు. ఒకవేళ అది ముందుకు వచ్చినాడు ఇది మళ్ళీ కలుపుతామో లేకపోతే అదే ఇలా కలుపుతుందేమో. సిపిఐ నుంచి సిపిఎం పుట్టింది. ఇప్పుడు సిపిఐ ఎక్కడ ఉన్నది, సిపిఎం ఎక్కడ ఉన్నది, దాని నుంచి చీలి ఎంఏ కూడా పుట్టింది. అంటే ఉదాహరణగా చెప్తున్నా. కాబట్టి ప్రజలు ఎక్కువ మంది ప్రజలకి రీచ్ అవ్వడానికి ఎక్కువ సంఘాలు ఉంటే తప్పు లేదు. కాకపోతే అన్ని సంఘాలు లైవ్లో ఉంటే ప్రజలకి ఎక్కువ మేలనే విషయాన్ని మీకు చెప్తున్నాను. అలాగే నాకు అనిపించింది, కానీ ఇందాక సుదర్శన చెప్పినాక నాకు ఈ వాక్యం చెప్పబుద్ధి అయితే లేదు. ఏం లేదు, మనం మన సంఘంలో ఖచ్చితంగా ఒక యాదవ విభాగం పెట్టాలి. మన కుల సంఘం ఏంటి అనుకుంటారా? మనం ఎవరెవరైతే పశువులను కాస్తారో వాళ్ళందరూ ఓ గొడ్డలి, ముళ్ళుగారు రైతులకు ముళ్ళుగారు ఉన్నట్టుగా మనం కూడా గొడ్డలు ఉండాలి. భుజాలు వేసుకొని రావాలి. మీదికలో కండు వేసుకోవాలి, ఓ కండు మీదికలు వేసుకోవాలి, అవసరమైతే ఘోష పెట్టుకోవాలి. మనమే ఘోష పెట్టుకోవాలి, జరుగు కాదు. గొడ్డలు భుజాలు వేసుకొని రావాలి. ఇది నా ఆయుధం, ఇది నా ఆయుధం, ఇది నా పనిముట్టు. ఆయుధం కాదు, చంపడానికి కాదు, లేకపోతే ఇంకా బెదిరియడానికి కాదు. గొడ్డలు అనేది గొర్రెలు బర్రెలు కాసేటోళ్లకు, అడవిలో పనిచేసేటోళ్లకు గొడ్డలు అనేది ఒక పనిముట్టు. నిజమా కాదా? కాబట్టి మనం గొడ్డలు కావాలి రోజు పెట్టాలి, జోక్ కాదు. పెట్టకపోతే మనం అందరికి రీచ్ కాలే మిత్రులారా. అలాగే ప్రయాసల గురించి చెప్పాలంటే ఇంకా పొగిడినట్టు అవుతుంది. ఏదో కేసీఆర్ మాట్లాడుగా స్వడబ్బ పరడబ్బ పరస్పర డబ్బా లాగా అయిపోతుంది. అదే అన్న ఇంటి మీద దాడి జరిగినప్పుడు తమ్ముడు సుమన్ పేరు ఇంకొంతమంది పేరు చెప్పింది కదా. వీళ్ళకి ఒక డయాస్ ఉంటే, ఒక వేదిక ఉంటే, వాళ్ళకు ఒక హోదా ఉంటే, శిక్షణ ఉన్న ఒక సైన్యం ఉంటే ఇంటి దాకా వాడు ఎందుకు వస్తాడు? మా ఇంటి దాకా ఎందుకు వస్తాడు? మేము ఇప్పటికీ ఒక అంటే మీకు బయటికి చెప్పలేదు, బహుశా అయిపోతుంది కావచ్చు, పోతే పోయి మీకు తెలుసో లేదో మిత్రులారా, ఇప్పటికీ నేను ఒక 50 నుంచి 60 చోట్ల ప్రతిఘటన ఎదుర్కొన్నాను.
అది ఎదుర్కొన్నానని చెప్తే కార్యకర్తలు డీలా అవుతారని ఎవడేమన్నా ఎవడు బెదిరే ఎట్లయితే అట్లా అనుకుంటూ వచ్చినాం. మాకు రాజ్యాంగం ఉంది రక్షించడానికి, చట్టం ఉంది మమ్మల్ని కాపాడడానికి, మా సమయస్ఫూర్తి మా క్రమశిక్షణే మాకు రక్షణ అని చెప్పుకుంటూ ధైర్యంగా వచ్చినాం. కాబట్టి ఇప్పటి నుంచి మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఈ పేరుతో రక్షణ అనే పేరుతో ఏ సంఘాలు లేవు. ఏవో చైతన్యపరిచే సంఘాలు లేదా ప్రతినిధి సంఘాలు లేదా ఆలోచనలు ప్రచారం చేసే ప్రచార సంఘాలు లేదా సంఘాలు ఉన్నాయి, కానీ రక్షించే దళాలు లేవు. కాబట్టి ఎక్కడైనా సంఘటన జరిగితే పేపర్లో రాగానే దాన్ని షేర్ చేసే వ్యక్తులుగా కాదు, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళం ఆ సమస్య దాకా కాళ్ళు కదిలించి నడిచే వాళ్ళం కావాలి. నాకే నేను మీ అందరి ముందు లైవ్లో క్షమాపణ కోరుతున్నా. పేరులో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని ఉన్నా, మూఢనమ్మకాల పేరుతో ఒక మనిషిని నిలువునా నరికి చంపినా నేను అడిగి పోలేకపోతున్నా. నేను దానికి నాయకునే కదా, దాని మీద పిహెచ్డీ చేసి డాక్టరేట్ కూడా తీసుకున్నా కదా, పెద్ద వ్యవస్థ నిర్మించి పనిచేస్తున్నా కదా, ఒక క్రియాశీలక కార్యకర్తనే కదా. ఏమంటున్నారు? వెంటనే అక్కడ అధికారులు ఫోన్ చేసి, నరేష్ గారు మీరు ఇక్కడికి వస్తే ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ అవుతాయి, దయచేసి మీరు రాకండి అంటే, అప్పుడు నేను నిర్మించిన మా కార్యకర్తలు అక్కడ జిల్లా నాయకులు మండల నాయకులు అక్కడికి వెళ్తున్నారు. నేను వెళ్ళలేకపోయినా వాళ్ళు వెళ్తూ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తున్నారు, అక్కడికి వచ్చే ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మేము ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ రక్షణ దళకి ఈ అడ్డు చెప్పడానికి పోలీసులు ఆయన బాబు నువ్వు జీతం తీసుకొని యూనిఫామ్ వేసుకొని పనిచేస్తావు, రాజ్యాంగం చెప్పినట్టే నువ్వు పనిచేస్తావు, మేము కూడా రాజ్యాంగం కోసమే పనిచేస్తాం, రాజ్యాంగాన్ని రక్షించడానికి పనిచేస్తాం, ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే అన్నట్టుగా ఈ రాజ్యాంగ రక్షణ దళ సైనికులు అందరూ కూడా రాజ్యాంగం మీద అవగాహన ఉన్న, క్రమశిక్షణ కలిగిన, చట్టము తెలిసిన మేము రక్షించే సోల్జర్సే అని ప్రకటించుకుందాం మిత్రులారా. తప్పకుండా దీని అవసరం బాగున్నది. ఆల్రెడీ మన ఆశయంతో పనిచేసే అనేక సంఘాలు రకరకాల స్థాయిలో వాటి శక్తి మేరకు పనిచేస్తున్నాయి. మనం కూడా వాటిని కలుపుకొని పోవడానికి ప్రయత్నిద్దాం మిత్రులారా. ఇది 2025. ఇది ఏ సంవత్సరం? కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితము కేరళ రాష్ట్రంలో వైకోం అనే ప్రాంతంలో ఒక ఆలయం ముందు నుంచి ఈలవ కులస్తులు అంటే అక్కడ ఉన్న బీసీలు రోడ్డు మీదకి ఇట్లా నడుచుకుంటూ పోయే హక్కు లేదు అంటే పోరాటం మొదలైంది. భారతదేశంలో మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం జరిగింది ఆ రోజు. కేవలం 100 ఏళ్ల క్రితమే మనకు హక్కుల కోసం మొదటి పోరాటం జరిగింది మిత్రులారా. ఆ పోరాటంలో పెరియార్ లాంటి వాళ్ళు పంజాబ్ నుంచి అలాగే అనేక ప్రాంతాల నుంచి చైతన్యవంతులు వచ్చి ఆ గుడి ముందు నుంచి నడవడానికి హక్కును సాధించారు. అప్పుడు పుట్టిన సంఘమే స్వ అభిమాన సంఘం. అంటే తనను తాను గౌరవించుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది 100 years బ్యాక్. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఆర్ఆర్బీ పుట్టింది. ఇది మీద ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఈ తెలంగాణలో మనం ఫస్ట్ మనం దేవుళ్ళని మొక్కకుండా అందరినీ గౌరవించుదాం. వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనమే కాపాడాం. అరే నాయన మీకు గుళ్ళకి పోయే హక్కు ఉంది, ఆ హక్కు కోసం రక్షకులుగా మేము ఉన్నాము అని చెబుదాం. ఇప్పుడు ఇంతకుముందే మా నాన్న హనుమాన్ మాలేసుకున్నాన్న ఈ పక్కన కూర్చున్నాడు, అయ్యప్ప మాలేసుకున్నాడు ఈ పక్కన కూర్చున్నాడు. ఇది మా రాజ్యాంగ రక్షణ దళం యొక్క లౌకికత్వం, రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థ. మా దగ్గర మాకు ఇక్కడ భేదం లేదు. నీ భక్తి మాకు అడ్డు కాదు, నీ భక్తి మాకు అడ్డు కాదు. నీవు అజ్ఞానం చేత మోసపోవడము, మోసం చేయడము మాకు అభ్యంతరకరం. అలాగే అవసరమైన ప్రజల కోసము మేము అన్నీ ఇచ్చిపెట్టిపోతాం. అయ్యో ఒక సత్తానంటే నువ్వు మాలకు నువ్వు పక్క జరగంటే లేదు, మా దాంట్లో ఉన్నలో ఆ రక్తానికి కట్టుబట్టి ఆయన దాపాలు తీసుకుపోతాం. అయ్యో రక్తం అని చెప్పి దూరం పెట్టాం. అక్కడ అనాథ శవం తెచ్చుకుంటే శవం కాడికి మేము పోమని అంటూ ముట్టుతో ఉండం. మేము మా దాంట్లో ఉన్నటువంటి అయ్యప్ప మాల వాళ్ళైనా, హనుమాన్ మాలైనా, భవానీ మాలైనా, మా దాంట్లో ఎవరమైనా సమస్యను చూస్తాం, రాజ్యాంగపరమైనటువంటి పరిష్కారం చూస్తాం అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే చివరి మాట, మేమేమో సెప్టెంబర్ 17 మా బాబా పెరియారి రామస్వామి పుట్టినరోజు నాడు మేము సంఘాన్ని స్థాపించాం. రాజేష్ అన్నేమో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి రోజు, అంటే ఆయన చనిపోయేది కాదు, ఇక పుడుతుంది ఆయన చావు ఇలా పుట్టిస్తున్నాం అని చూపించాడు.
అయితే ఫోకస్ హైదరాబాద్ మీద చేయాలని కోరుతున్నాను. ఇక్కడ కోటికి పైగా ప్రజలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ కోటిలో మీకు చేతనైతే 1%, అంటే కోటి అంటే ఎన్ని లక్షలు రామచంద్ర? 100 లక్షలు. మీకు చేతనైతే 1% ప్రజలకి మనం భరోసా ఇచ్చిన ఒకరోజు ఈ రాష్ట్రంలో జరిగే ఒక దుర్మార్గం మీద ఈ రాజ్యాంగ రాజేష్ రక్షణ దళం రేంజర్ల రాజేష్ అన్న దళం పేరుతో ఒక 1,00,000 మందిని రోడ్డు మీద కడితే చాలు. కృష్ణన్న 1,00,000 డబ్బులు 1000 గొంతులు అంటే దద్దరిల్లిపోయిందా లేదా? అసలు ప్రోగ్రామ్ జరగక ముందే పర్పస్ సర్వైవ్ అయిపోయింది అన్నది. అట్లా రాజేషన్ కూడా జరగాలి. నిజంగా అన్న మీద రిజర్వేషన్ పోరాటానికి అంటే జరిగినప్పుడు సందర్భంలో మాల మహానాడు సభలో అన్న మాట్లాడుతూ నేను అందరి గొంతుగా ఉంటాను, కానీ ఈ రాజ్యాంగబద్ధంగా చేసి మాకు అభ్యంతరం లేదని మొత్తుకొని ఉన్నాడు. కానీ ఆయన నించున్న వేదిక మాల మహానాడు కాబట్టి సహజమైన శత్రువు యొక్క శత్రువు అన్న సహజ ధర్మ సూత్రాల లెక్క అడ్డదిడ్డంగా అన్న మీద బురదలే ప్రయత్నం చేసేది. ఆ క్రమంలో అన్న ఎంతో బాధపడ్డాడు. కానీ గతం పక్కన పెడితే గౌరవ పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయొచ్చిన ప్రజలైన ముఖ్యమంత్రిని చేశారు. 1,00,000 కోట్లు ఆరోపణ ఉండి జైలుకు పోయొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతూ ఆయన జైల్లో పెట్టొచ్చిన మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కాలేదా? కాబట్టి ఇక్కడ మీరు జైలు పోయొచ్చుడు కానీ మీ మీద అనేక ఆరోపణలు రావడం కానీ ఒక కులానికి నేను అడ్డగట్టాలనుకున్న వాళ్ళందరికీ ఒక కొత్త వేదికనిచ్చి మిత్రులారా మీరు నా గురించి పొరపడ్డారు, ఇదిగో ఇది నేను అని ఈరోజు ప్రకటించుకున్నాడు షాన్ రేంజర్ల రాజేష్. మరి చాలా మందికి బాగా రీచ్ అయిపోయింది అన్న. ఒక గాయకుడిగా, రచయితగా, ఎమోషనల్ స్పీకర్గా, అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని అందరికీ పూసలించినట్టు అర్థం చేయించేటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ వీడియోలు తెస్తూ ఎంతో మంది గ్రౌండ్ లెవెల్కి రాజేష్ అన్నకు మాకంటే 20-30 ఏళ్ళ ముందు నుంచే పోరాటం చేస్తున్న పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అప్పటికి వాట్సాప్ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము ఈ వ్యవస్థలు లేక వాళ్ళు మాకంటే జ్ఞానంలో పెద్దవాళ్ళైనా అనుభవంలో పెద్దవాళ్ళైనా మారుమూల ప్రజలకి చేరేటప్పటికి వాళ్ళకి ఈ సాధనాలు అందుబాటులో లేక కొంచెం వెనుకబడి ఉన్నారు. సో ఇక మీదట షాన్ రేంజర్ల రాజేష్ అన్న ఫోన్ ఆన్లో ఉంచాలని, కనీసం రోజు 500 ఫోన్లు తను మాట్లాడాలని, ఇతర మీటింగ్ల సంఖ్యని తగ్గిస్తూ అన్ని నిర్మాణం ఒక్క కార్యకర్త ఆ కార్యకర్త కోసం ఆ ఊరికి వెళ్ళి అతన్ని కార్యకర్తను క్రియాశకుడిగా, నాయకుడిగా, ఉద్యమకారుడిగా నిర్మించడానికి పనిచేయాలని కోరుతూ మూఢనమ్మకాల నిర్మూలన సమానికి 2 ఏళ్ళు. మరి రాజ్యాంగ రక్షణ దళం ఇయాలే ఉంటుంది. పక్కనే 2 ఇయర్స్ జూనియర్ ఉన్నారు, చూసుకుందాం. ఇంకో 50 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు అన్న ఆరోగ్యంగా ఉండి నేను 50వ వసంతంలో కూడా నన్ను పిలవాలని, ఇంకా 48 ఏళ్ళ తర్వాత నేను కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి 50 ఏళ్ళ పండుగకి అన్నను ఇప్పుడే ఆహ్వానిస్తూ కలిసి ఉంటామని ఈ సమాజ చైతన్యంలో, సామాజిక ఉద్యమాల్లో మాపై బాధ్యతతో ఆశతో ఉన్న మా అన్నలు చాలా మేము జైల్లో ఉన్నప్పుడు రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి, చాలామంది యూత్ మేము కలిసి ఫోటో దిగిన చాలా సంతోషపడే యూత్ ఉన్నారు. డియర్ యూత్స్, మేము 40లో ఉన్నాం, మీరు 20లో ఉన్నారు. మేము ముందు తరంగా మేము ఖచ్చితంగా మరింత మెరుగైన సమాజం కోసం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంఘంలో ఎంతమంది సభ్యులు నాకు తెలియదు. ఇలా బుక్లో రాసిన ఎవరన్నా ఇక్కడ ఎవరెవరు దీంట్లో సభ్యత్వం తీసుకున్నారు చేయలేపండి. రైట్, చేయండి. ఎవరెవరు మీ జిల్లాలో మా ప్రాంతంలో దీనికి నేను కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా నేను ఉంటాను అనేటో చేయలేపండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ 14,000 మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సో
ఈరోజు ఈ 500 మంది కలిపితే నీ సైన్యం 14,500 అని మీకు గుర్తు చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చి మరి నా నమ్మకాన్ని ఇంకా బలపరిచిన మీ అందరికీ హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాము. జై భీమ్. అశోకనా తలరాతని మార్చిన వాడికి ఒకటే ఓటు. ఏడపోతే ముడ్డి కడుక్కోవడానికి కూడా ఒళ్ళు సోయి లేకపోతే నీకు ఒక ఓటు ఇచ్చింది. ఇంకా బాగా చెప్పాలి అని అంటే ప్రధానమంత్రి కొడుకు గాంధీకి ఒక ఓటు ఉండాలి అని అన్నారు. అత్యంత సంపన్నుడైనటువంటి మోతీలాల్ నెహ్రూ కొడుకు నెహ్రూకు ఒక ఓటు ఉండాలి అని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ కు ఒకటే ఓటు ఉండాలి అన్నాడు. పటేల్ కు ఒకటే ఓటు ఉండాలన్నాడు. బ్రాహ్మణ మదన్ మోహన్ మాలవ్య రాజాజీకి ఒకటే ఓటు ఉండాలి అని అన్నాడు. కానీ ఏమి చదువుకోకుండా ఓటు మీద ఎవడి పేరుందో తెలవనోడికి 2 ఓట్లు ఇయ్యమని చెప్పిండు నా తండ్రి బాబా. 2 పేరు తెలవదు, గుర్తు కూడా తెలవదు. అది కారా లేకపోతే ఆ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన చదువుకున్నోడికి కూడా తెలవట్లేదు. చదువులేనోడికి ఇంకా తెలవడం కష్టం. జూబ్లీ హిల్స్ లో మొత్తం చదువుకున్నోళ్ళు లిటరసీ రేటు 100%, ఓటింగ్ పర్సెంట్ 48, స్పెషల్ ఎలక్షన్ కాబట్టి 48 లేదంటే 28. హైదరాబాద్ లోపల లిటరరీ పర్సెంటేజ్ 48, 58 ఉంటుంది. కానీ ఆడ 78% ఓటింగ్ ఉంటుంది. ఎవడరా దేశాన్ని కాపాడేది? ఎవడు కాన్స్టిట్యూషన్ ని కాపాడేది? The more educated is the most dangerous and cheated person to this democracy. చదువుకున్నోడు ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యభిచారం చేపిస్తాడు. నేను చాలా మంది టీచర్స్ చూసిన, చదువు లేనోడు 500కు ఓటు నమ్ముకుంటున్నాడు. హై స్కూల్లో టీచర్ 3000కు ఓటు నమ్ముకుంటున్నాడు. This is what the democracy is. యూనివర్సిటీలో ప్రొఫెసర్, హైకోర్టులో లాయర్, పొద్దున్న లేస్తే సమాజాన్ని కాపాడుతున్నా అనే జర్నలిస్టు, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్తున్నా అనేటటువంటి ఉపాధ్యాయుడు, వారి ఓటు వాల్యూ 3000 నుంచి 5000, 10,000, 12,000. మొత్తం స్పెషల్ బస్సులు వేసుకొని ఇంటికి పోతే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, నా 16,000 ఇయ్యాలి. దిస్ ఇస్ వాట్ ద ఎడ్యుకేటెడ్ డెమోక్రసీ. You see Ram Gopal Verma, a Dalit, a Adivasi, they follow Ram Gopal Verma, who is a most worst classical liberalist. వాడికి రాజ్యం వద్దు, అనార్కిజం కావాలి. నిజానికి కూడా అనార్కిస్ట్ కూడా కాదు. ప్రభుత్వంతో ఏం పని జరగదు కాబట్టి నేను ఓటెయ్యను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎవడో వాడిని అటాక్ చేసిన తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయాడు. జీవించే హక్కు. నీ దగ్గర డబ్బులున్నాయి బిడ్డ, నువ్వు జీవించలేవు. నీ జీవితాన్ని కాపాడేటటువంటిది నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యం. నీ ప్రాణం, నీ జీవితంలో ఒక్క రోజు అంబేద్కర్ గురించి మాట్లాడలేదు కదా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ. ఒక్కరోజు మాట్లాడలేదు కదా. మీరు అయన్ రాణి గురించి మాట్లాడతారు, మీరు నీషే గురించి మాట్లాడతారు, మీరు కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడతారు, మీరు స్పినోజా గురించి మాట్లాడతారు. ఈ పొద్దున్న లేస్తే మనం ఏదన్నా మాట్లాడితే
నువ్వు క్రిస్టియన్వానికి పుట్టినవా, ఆస్ట్రేలియావానికి పుట్టినవా అనే ఈయన కొడుకులంతా వీడియోనికి పుట్టిండో ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగట్లే? అరవై 65 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ దేశానికి ఒక మార్గదర్శనం చేసిన ఈ దేశానికి మార్గదర్శనం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమా ఇండస్ట్రీ చూడలేదు, యూనివర్సిటీలు చూడలేదు, జైళ్ళు చూడలేదు, కోర్టులు చూడలేదు, విద్యా సంస్థలు చూడలేదు, మీడియా చూడలేదు, రాజకీయ పార్టీలు చూడలేదు, ఎవ్వడూ పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒకనాడు నా తండ్రి పేరెత్తడానికే నీచంగా భావించినటువంటి మీరు ఇవాళ శీముడు ముక్కు గారి నువ్వు వాడిని ఎత్తుకుంటే ఉచ్చెప్పుడు పోస్తాడో తెలియని పోరగానికి నువ్వు ముద్దులిచ్చి ఉప్పు రుచిని చూస్తున్నావు చూడు. నీ పనికి మాలిన కంపు కొట్టే శరీరానికి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వాడు నా తండ్రి. అది రాజ్యాంగం ద్వారా ఇచ్చింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వీళ్ళందరూ ఏమని పిలిచిరు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని మొత్తం రాజ్యాంగం రాసినాక 25వ తారీఖు నాడు భగవాన్ అనే ఒక ఆయన మెంబర్ ఆయన ఏం పిలిచిండారంటే అంబేద్కర్ ఈజ్ మోడరన్ మను అని అన్నారు. మీరు పొద్దున్న లేస్తే మనం తిడుతున్నారు కదా. ఈ భగవాన్ అనేటటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ డాక్టర్ అంబేద్కర్ ఈజ్ ఎ మోడరన్ మను అని అన్నాడు. నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టి ఆయన ఏమన్నాడు అని అంటే వాళ్ళ ఉద్దేశం కూడా చూడండి, చరిత్రని మొత్తం ధ్వంసం చేసి ఆ శిథిలాల మీద ఒక మహా అందమైన ప్రజాస్వామిక భవంతిని నిర్మిస్తే ఈ అందమైన భవంతిని నిర్మించినప్పుడు కూడా మనవుని గుర్తు చేస్తాం. అందుకనే మనం కూడా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడల్లా మనం బ్రాహ్మణ పూజ చేస్తాం. కొత్త పార్లమెంట్ కట్టుకున్నప్పుడు కూడా మనం బ్రాహ్మణ పూజనే చేస్తాం. కొత్త రాజ్యాంగం వచ్చిన రోజే మన తండ్రి అంబేద్కర్ని మను అని పిలవటము అని అంటే ఆయనను అవమానపరచడం. 3000 సంవత్సరాల బానిసత్వానికి ఒక విముక్తి గీతాన్ని పలికినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ చివరి ఉపన్యాసంలో ఆయన ఒక్క మాట ఏమన్నాడనంటే, ఈ సభలో కమ్యూనిస్టులు ఉంటే ఇది మరింత విప్లవకరమైనటువంటి డాక్యుమెంట్ అయ్యి ఉండేది. వాళ్ళు ఈ హాల్లకు రాకుండా బయట గోడల దగ్గర తిరుగుతారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనార్కిస్టులు అంతా బయట గోడ కాడ తిరుగుతుండేది. లిబరల్ లేవు. అరే నువ్వు రారా బాయ్, టర్మ్ దిస్ లిబరల్ కాన్స్టిట్యూషన్ ఇంటే రాడికల్ రెవల్యూషనరీ డాక్యుమెంట్. యు గివ్ ద హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ అంబేద్కర్. చేతిలో చెయ్యేసి ఒక హామీని కేవలం నా జనానికి ఏదైనా చేస్తానికి పోదాము అని అనుకున్నాడు, రానియలేదు. కానీ ఈ కేవలం తన ప్రజలనే కాదు, ఈ దేశంలో ప్రతి మనిషికి ఒక విలువని ఆపాదించినటువంటి ఒక డాక్యుమెంట్ తీసుకువచ్చాను. అందుకనే మిత్రులారా, ఒక రాహుల్ గాంధీ సరిపోడు. రాహుల్ గాంధీ కాపాడుతాడో లేదో కూడా తెలియదు. బీహార్లో కాపాడలేకపోయాడు, రేపు తమిళనాడులో కాపాడుతాడో లేదో తెలియదు, ఆ తర్వాత మన తెలంగాణలో కాపాడుతాడో లేదో తెలియదు, బెంగాల్లో కాపాడుతాడో లేదో తెలియదు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద. ఎట్లా కాపాడుతావు అని అంటే, ధర్మం అని అంటే ఏంటిది అని అంటే, అకార్డింగ్ టు పూలే, ఆర్యులు యుద్ధం చేసుకుంటూ వచ్చి ఆ యుద్ధ సైనికులకు రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు, వరుణుడు అని పేర్లు పెట్టుకున్నారు ఆర్మీ చీఫ్లకు. ఇవాళ మనం కూడా మాట్లాడాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఓన్లీ ద వర్డ్. అందుకనే గద్దరు శబ్దంతో యుద్ధం చేసి, ద సౌండ్ ఈస్ ద వెపన్. ద సౌండ్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద న్యూక్లియర్ వెపన్. ఆ శబ్దంతో తిండి లేని, భూమి లేని, బంగారం లేని, వజ్రాలు లేని, సొంత కుటుంబ నేపథ్యం లేని ఒక అంటరా
నుంచి వచ్చినటువంటి ఒక మనిషి ఈ దేశాన్ని విముక్తం మార్గం పట్టించిండు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వర్డ్ ఈస్ పవర్ఫుల్. మాట్లాడకుండా ఈ నోరుని కేవలం బిర్యానీ తినడానికి, ఆడెవడో దొంగన వెధవ తెలంగాణ వాళ్ళు ముడుసుకొక్క కోసం 20 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు అనేటటువంటి దాన్ని మీరు ధ్వంసం చేయండి. నీ జీవితం లోపల ఎవడైతే మాట్లాడటానికి భయపడతాడు, ఇవాళ పెట్టండి, ఫేస్బుక్ లో పెట్టండి, ఏం మీటింగ్ జరిగిందో, ఎట్లా కాపాడుకుందామని అనుకున్నారు. మీకు అందరికీ అకౌంట్ ఉన్నది కదా. యూ స్పీక్ ఆన్ ద ఫేస్బుక్ దట్ హౌ టు ప్రొటెక్ట్ దిస్ కాన్స్టిట్యూషన్. మీరు కనీసం వారానికి ఒక్క రోజైనా మాట్లాడరు. మీరు టెంప్ట్ కాకండి, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు. మన నరేష్ రాజేష్ టైప్గా వాళ్ళు రెచ్చగొడతారు. వాడు రెచ్చగొట్టగానే మనం ఏదో ఆగమైపోయి ఎమోషనల్ కండిషన్ లోపల మనం సైడ్ ట్రాక్ అయినామని అనుకో, ప్రాబ్లం. We need to use that weapon very carefully, because గాజు ఒక్కసారి కింద పలిగితే నువ్వు దాన్ని అతికించవు. మనం గాజు లాగుండదు. జ్ఞానం అనేటటువంటిది గాజు కాదు. మాట్లాడటం మొదలు పెట్టండి. ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ రక్షించబడుతూ ఉన్నటువంటిది కేవలము బ్రాహ్మణికల్ ఇంటర్ప్రిటేషన్. ఇది క్లాస్ రూమ్ లో ఉంటది, ఇది మీడియాలో ఉంటది, ఇది సినిమాలో ఉంటది, ఇది పుస్తకం లోపల ఉంటది, ఇది ఆట లోపల ఉంటది, ఇది మతం లోపల ఉంటది. మీరు మాట్లాడట్లేదు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమో మాట్లాడు, నువ్వు మాట్లాడవు. ఇక్కడ నీకంటూ ఒక డైరెక్టర్ లేడు, ఇక్కడ నీకంటూ ఒక జర్నలిస్ట్ లేడు, ఇక్కడ నీకంటూ ఒక టీచర్ లేడు, ఇక్కడ నీకంటూ ఒక న్యాయ కోవిదుడు లేడు. ఎవరి కోసం ఎదురు చూడక. పెరియార్ చదువుకుంది 5వ తరగతి 6వ తరగతి, పూణే చదువుకుంది స్కూల్, ఎలిమెంటరీ స్కూల్. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలను మొత్తం తిరిగి వచ్చాడు. కానీ యూనివర్సిటీలో ఒక 10 డాక్టరేట్లు చేసినటువంటి వాళ్ళు 5వ తరగతి చదువుకున్న పూలే పెరియార్ని రివ్యూ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఎడ్యుకేషన్. సో దట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఇన్ దిస్ మూమెంట్, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మీరు నోళ్ళు కేవలం తినడానికి మాత్రమే తెరవకండి, ముద్దులియడానికి మాత్రమే తెరవకండి. మీరు ఈ నోటిని మాట్లాడటానికి తెరవండి. నీ శత్రువుని నీ పదాలతోటి ఈటల్లాగా తునాతునకలుగా నరికి పడేసేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ద వే యూ కెన్ సేవ్ ద కాన్స్టిట్యూషన్. 32వ ఆర్టికల్లో ఉన్నది కూడా ఏంటిదంటే, జుడిషియల్ ఇన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎట్ట కాపాడుతాడు వాడు? జుడిషియల్ ఇన్స్టిట్యూషన్ వాడు ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా కాపాడుతాడు. ఆడిదాకా పోయే లోపే మీరే ఇంటర్ప్రిట్ చేయండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, 39 సంవత్సరాల తర్వాత 100 రూపాయల చెయ్యని నేరానికి 39 ఇయర్స్ జైలుకు పోయింది వాడు. ఇది ఒక్క ముచ్చట, కొన్ని వందల ముచ్చట్లు. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అని చెప్పి అంగీకరిస్తా ఉన్నా. కానీ నేను టైంని రకరకాలుగా అరేంజ్ చేసుకొని వీడి దాకా వచ్చినాను. సో ఐ వాంటెడ్ టు స్పీక్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ రాదర్ దాన్ రెడ్జర్ల రాజేష్ అండ్ హిస్ ఆర్గనైజేషన్. రాజేష్ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు నడపడం వేరు, రాజ్యాంగాన్ని సేవ్ చేసేటటువంటి సేవ్ మూమెంట్ నడపడం వేరు. టు ఆర్గనైజ్ ద సేవ్ మూమెంట్ you need the more intellectual. You organize the people to inculcate that intellectual mindset into their brains. Brain is only the powerful thing. ఈ దేశపు ప్రపంచం, ఈ దేశపు లోపల ఉన్న సంపదంతా కుప్పబోస్తే నా తండ్రి గోటికి విలువకు కూడా సమానం కానంత జ్ఞానాన్ని సృష్టించారు. I strongly believe that knowledge is universal power. Knowledge is ultimate power. Knowledge is all-time power. దాన్ని పక్కకు పెట్టి ఇటు అటు పోయి రెచ్చిపోయి రారా చూసుకుందాం, బస్తీ మే సవాల్, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఆ బస్తీ మే సవాల్లో నువ్వు సేవ్ కాలేవు. 5,000 సైన్యం ఉన్నదన్నోళ్ళే ఇప్పుడు తుపాకి తీసుకొని వెనక పుట్టుకొస్తుంది. నీ కాడేముందా? నీ కాడేముంది? రాజ్యం చాలా బలమైంది. ఓ 10-20 లక్షల సైన్యం ఉన్నది దాని కాడ.
వాళ్ళ దగ్గర జడ్జిలు ఉన్నారు, వాళ్ళ దగ్గర టీచర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర జర్నలిస్టులు ఉన్నారు. కేవలం బిర్యానీ తిని రోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్ లోపల అమ్మనా బూతులు తిట్టేటోళ్ళు ఉన్నారు. నీకు అన్ని తిట్లు కూడా రావు. సో దట్ యూ కెనాట్ సేవ్ దిస్ కాన్స్టిట్యూషన్ ద వే హౌ దే టేకెన్ ఇన్ టు ద ప్రాక్టీస్. బ్రాహ్మణ్ ఇంటర్ప్రిట్ చేస్తాడు, బ్రాహ్మణ్ ఇంటర్ప్రిటేషన్ ని బద్దలు కొట్టే ఇంటర్ప్రిటేషన్ ని మనం చేయాలి. అందుకనే 15 ఏళ్ళ క్రితం నేను ఒక సవాల్ ఇస్తాను. మీరు ఎవరినన్నా తెచ్చుకోండి, బ్రాహ్మణ్ ప్రీస్ట్, పూజారి, బ్రాహ్మణ్ ప్రీస్ట్, లేకపోతే ఏ సన్యాసినైనా తెచ్చుకోండి, నేను వస్తాను. నేను చదవాలి కానీ నేను వస్తాను. ఒక కామన్ టెక్స్ట్ భారత రాజ్యాంగం నుంచి నేను మాట్లాడతా, కేవలము 2% ఉండే బ్రాహ్మణ టెక్స్ట్ నుంచి నువ్వు మాట్లాడు. దమ్ముంటే ఈ దేశపు ప్రజల్ని ఎటువైపు నిలబెడదామనేటటువంటిది డిసైడ్ అవుతుంది. ఈ దేశాన్ని మలిచేటటువంటి క్రమం లోపల, టర్నింగ్ చేసేటటువంటి క్రమం లోపల, దిస్ ఈజ్ ఓన్లీ ద టెక్స్ట్ విచ్ గైడ్స్ యూ ఆల్ ద టైమ్. నిద్రలో లేచినప్పుడు, నేల మీద నడుస్తున్నప్పుడు, ఆకాశంలో విహరిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, శ్రమ చేస్తున్నప్పుడు, ఏ సందర్భం లోపలైనా మనిషి జీవితంలో పుట్టక ముందు నుంచి మరణించిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడేటటువంటి ఒకే ఒక్క టెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దట్ we need to save this constitution. I congratulate Rajesh and his team. You need to take this movement more than Rahul Gandhi, more than Modi. నిన్ననే నేను అటెండ్ అయ్యాను. భారత ప్రభుత్వం మొత్తం అన్ని చోట రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయమని అన్నది. మొదటిసారి నన్ను భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగం పిలిచి రాజ్యాంగం మీద మాట్లాడమని అన్నది నేను మాట్లాడాను. We need to speak more. We need to interpret more. The interpretation is only the powerful thing. Very recent ఒక ఇంటర్వ్యూ లోపల నేను మేక కథ చెప్పినాను. ఆ మేకను మీరు ఒకసారి చూసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్, మేక కథ ఈ మధ్యనే మన తమ్ముడు వాళ్ళ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంటే మేక కథ చెప్పినాను. మేకనా కుక్కనా అని. కుక్కో మేకో తెలుసుకోవాల్సినటువంటి కాన్షియస్నెస్ నీకు ఉండాలి. బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు, Baba Saheb Ambedkar gave us a social revolutionary consciousness. I hope you people will move forward in the path of those social revolutionaries. Not going to the ideology. Don't use the word ideology. Ambedkar. Ideology అనేటటువంటిది భావాజాలం. అంబేద్కర్ ది భావాజాలం కాదు. అంబేద్కర్ ది మెథడాలజీ, అంబేద్కర్ ది సిద్ధాంతం, థియరీ. Don't use that word. Brahmanism is an ideology. Ambedkarism is a methodology. To kill the caste system and to save the caste system, Brahmanical ideology. To destroy the caste system is Ambedkar methodology. We are methodologists. They are ideologists. ఐడియాలజీని ఎక్కడికక్కడికి తుక్కుగా నరికి ముక్కలుగా చేసి, అదేదో ఈ మధ్య జోక్ వస్తుంది కదా, కుక్కర్లు డ్రమ్ములు బుక్ చేయమంటావా అని. మీరు ఆ ఐడియాలజీని కుక్కర్ల డ్రమ్ములలో పెట్టి ఉడికిస్తారా, నాశనం చేస్తారా, లేకపోతే మీరు ఉడుకుతారా డిసైడ్ చేసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా, మరి రక్షించడానికంటే ముందు దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంది, అది తెలుసుకున్నప్పుడే అది ఎందుకు రక్షించాలా అనేటువంటి స్పష్టత కూడా మాకు ఉండాలని చెప్పేసి సుదీర్ఘమైనటువంటి మీ స్పీచ్లో మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి ఒకసారి అన్నారు గట్టిగా చెప్పట్లు. కాదు, దాంట్లో ఉన్న సారాంశాన్ని, దాంట్లో ఉన్న చట్టాలని, ఈ దేశ స్థితిగతులను, పాలక వ్యవస్థను అవపోసన పట్టుకొని ముందరికి నడవలేదు. ఇంతకు ముందు మన సుదర్శన చాలా విపులంగా చెప్పిండు. రాజ్యాంగ పరిషత్లో ఏం జరిగింది, నాసిర్ అహ్మద్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఏ విధంగా క్రిటిసైజ్ చేసిండు, విమర్శించిండు అనే విషయాన్ని. ఒక నాసిర్ అహ్మదే కాదు, రాజ్యాంగ పరిషత్లో చాలా మంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వివరిస్తున్నప్పుడు, 2000కు పైన సవరణలు వివరణ ఇస్తున్నప్పుడు చాలా మంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడ్డుకోవడానికి, ఈ రాజ్యాంగంలో హక్కులు చేరకుండా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. కాకపోతే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్లో మొత్తం
165 సమావేశాలు జరుగుతాయి. 114 సమావేశాలు కేవలం రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం రాయడం మీదే జరిగింది. ఈ 114 సమావేశాలు హాజరై ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగం మీద సమాధానాలు చెప్పుకుంటూ పూర్తి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. మరొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మేము రెంజల్ రాజేష్ కానీ నేను కానీ మా ఆర్గనైజేషన్ కానీ ఇంతకుముందు సమాజ సైనిక దళంలో ఉన్నాము. ఒక 10 సంవత్సరాల క్రితం నాకు వచ్చి నరేష్ మామ సమతా సైనిక దళంలో మీరు కూడా సభ్యులు కావాలని చెప్పారు. అప్పటికి నాకు సమతా సైనిక దళం అంటే చాలా అభిమానం. ఎందుకోసం అని చెప్పంటే, నాకు అప్పటికి యూనివర్సిటీ స్టూడెంట్ సమతా సైనిక దళం అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించాడు. ఈ సమతా సైనిక దళంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర ఏంటంటే, ఈ దేశంలో సైమన్స్ కమిషన్ వచ్చింది ఈ భారతదేశానికి రాజ్యాంగం రాద్దామని చెప్పి. కొత్త రాజ్యాంగం భారతదేశం రాసుకోవడానికి మా బ్రిటిష్ నుంచి మేధావులు పంపిస్తాం తీసుకోండి అని చెప్పి బ్రిటిష్ నుంచి సైమన్ అధ్యక్షతన ఒక కమిటీ వస్తుంది. చాలా మంది కూడా బ్రాహ్మణికల్ కల్చర్ ఉన్న వాళ్ళు, ఈ దేశంలో ఐఎన్సీలో సభ్యులైన వాళ్ళు, గాంధీ భావజాలం ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ బయటకు వస్తుంది సైమన్ వస్తే, ఈ దేశంలో అండరాండన బయటకు వస్తుంది సైమన్ వస్తే అని చెప్పి సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఒక కారణం లేకుండా ఈ దేశంలో ఆ కమిటీని వెనక్కెళ్లాలని చెప్పి విపరీతమైన దేశం మొత్తం మీద హార్తాలు, ధర్నాలు, రాస్తారోగోలు దేశం మొత్తం మీద అల్లరి సృష్టించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు, ఈ దేశంలో అండరాండనం పోవాలంటే ఖచ్చితంగా చట్టం కావాల్సిందే, చట్టంతో పాటు స్వతంత్రం కావాల్సిందే అని చెప్పి ఆ చట్టంతో పాటు స్వతంత్రం కావాలన్నాడు. కాబట్టి సైమన్ ను ఆహ్వానించింటూ ఆ రోజు దేశం మొత్తం కూడా విపరీతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ను దేశద్రోహం అని చెప్పి పత్రికల్లో రాశారు. ఈవెన్ కేసరి అనే పత్రిక, బాలయ్య తిలక్ పత్రిక బాబాసాహెబ్ అంబేద్కర్ ను దేశద్రోహం అని చెప్పి రాసింది. ఆ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా సైనిక దళ అధ్యక్షుని హోదాలో బొంబాయిలో వచ్చిన సైమన్ దగ్గరికి రిప్రజెంటేషన్ తన వద్ద ఉన్న ఈ దేశ స్థితిగతుల్ని, ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థను, ఈ దేశంలో ఉన్న పాలక వ్యవస్థను, రేపటి భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను, రేపటి భారతదేశ పార్లమెంట్ సిస్టమ్ ను, రేపటి భారతదేశ భవిష్యత్తును సైమన్ కు నివేదించడానికి బొంబాయిలో ఉన్న సైమన్ దగ్గరికి వెళ్ళి సమతా సైనిక దళ అధ్యక్షుని హోదాలో వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాళ్ళ దాడి జరిగితే రక్తంతో వెళ్ళి ఆయన సైమన్ ముందు ఈ దేశ పరిస్థితులను వివరించడం జరిగింది. అందుకని చెప్పే సమతా సైనిక దళం అంటే అంత అభిమానం ఉండే. ఈ రోజు ఇంతకుముందు చెప్పిండు రెంజల్ రాజేష్ గారు, సంస్థ ఎప్పుడు గొప్పదే, అందులో వ్యక్తులు మాత్రమే వాళ్ళ స్వార్థాల కోసం పనిచేసుకుంటున్నారు, సంస్థ మాత్రం ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. ఆ సంస్థ అంటే ఎప్పటికీ అందరికీ అభిమానం ఉండదు, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారు కాబట్టి. ఈ రోజు ఈ ఆవశ్యకత ఎందుకోసం వచ్చిందంటే, ఈ రోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని 70 సంవత్సరాల లోపల 106 సార్లు సవరించారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు సవరించారు. ఈ దేశం ఒకనొకప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది. ఒకనొకప్పుడు ఇందిరాగాంధీ లాంటి నియంత్రణలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు. కానీ ఈ దేశంలో డెమోక్రసీ ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ ను ఒడగొట్టి జనతా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఈ దేశ ప్రజలది. అది కేవలం ఓటు ద్వారా మాత్రమే వచ్చింది. ఈ దేశంలో ఇప్పటికి కూడా మనకు తెలియకుండానే రాజ్యాంగాన్ని మార్చడానికి, రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాలను మార్చడానికి ఈ దేశంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం, ఈ పాలక వ్యవస్థ, ఇంతకుముందు సుదర్శన్ యొక్క రైట్ వింగ్ ప్రభుత్వం ఏదైతుందో విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణ ఎలక్షన్ కమిషన్. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఎవరైతే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటరీ, శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, సుప్రీంకోర్టు, కోర్టు వ్యవస్థ, ఈ వ్యవస్థలు ఎప్పుడైతే 3 కలిసి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం నిలబెట్టాలని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందో, ఆ జడ్జిమెంట్ కాదని మోడీ ప్రభుత్వం వారికి అనుకూలంగా ఒక క్యాబినెట్ మంత్రిని, ప్రధానమంత్రిని, ఆపోజిషన్ పార్టీ లీడర్ను ఎన్నుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ పరిపాలన మొత్తం కూడా, ఎక్కడ ఎలక్షన్ జరిగినా పరిపాలన మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఈ దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసము. మనము డెమోక్రసీలో ఉండి ఓట్లేస్తున్న నియంత్రిత పాలన ఉన్నట్టే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు రాజ్యాంగాన్ని రక్షించుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మొదలైంది ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే రాజ్యాంగ రక్షణ దళం. ఈ రక్షణ దళం అనేది దేశం మొత్తం వ్యాపించి దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రాజ్యాంగ రక్షణ దళం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఆ విధంగా
మా కార్యక్రమం కూడా ముందు ఉంటుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. దాంతోపాటు రాజ్యాంగం రక్షించడం అంటే రాజ్యాంగం పుస్తకాన్ని రక్షించడం కాదు, అందులో ఉన్న చట్టాలను రక్షించడం. ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాల ఈ డెమోక్రసీలో ఇప్పటి వరకు కూడా ఎంతో మంది పోలీస్ స్టేషన్ అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని దళిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారికి కూడా ఈ రాజ్యాంగ రక్షణ దళ తరపున మేమందరం బాసలుగా ఉంటామని తెలియజేస్తూ, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా నిజమైన అన్యాయం ఎక్కడ జరిగినా మా రాజ్యాంగ రక్షణ దళ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. మరి